హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలో వచ్చేసి నా బ్లౌజెస్ అంటే నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్‌ని అయితే చూపిస్తున్నాను. చూసేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అన్నమాట. ఈ బ్లౌజ్‌ని నేను ఇంతగానం డిజైన్ చేసుకున్నా గానీ మా టైలర్ అయితే దీన్ని మొత్తం చెడగొట్టింది. ఇక్కడ పన్నా అయితే చాలా తక్కువగా పెట్టింది. 1 ఇంచ్ తక్కువగా పెట్టిందన్నమాట. మహబూబాద్‌లో. ఈ బ్లౌజ్ నేను కుట్టాను అనడం కంటే అతికిచ్చాను అని చెప్పడం బెటర్ ఏమో. ఫ్యాబ్రిక్ గ్లూతో అతికిచ్చాను. గోల్డ్ కలర్ బీడ్స్ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ అయితే ఇలా అతికిచ్చాను అనమాట. ముందైతే డిజైన్ అంతా డ్రా చేసేసుకొని ఇలా అయితే ఇంకా అతికించుకున్నాను. అతికించుకున్నాక ఇదేమో శారీ కలర్ అనమాట. శారీ కలర్ కుందన్స్ని అయితే ఇక్కడ ఇలా మధ్యలో మొత్తం అతికించుకున్నాను. ఇంకా ఈ డిజైన్ని కొద్దిగా హైలైట్ చేయడానికని ఇలా స్టోన్స్ని అయితే అతికించుకున్నాను, వైట్ కలర్ స్టోన్స్ని. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి అయితే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది. అతికించుకున్నాను కాబట్టి మొత్తం కింది వరకు అతికించుకున్నాను చూడండి. బయట డిజైన్ చేయించుకుంటే అసలు వాళ్ళు ఇక్కడ వరకు వేయరు, ఓన్లీ సగం వరకే వేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇదిగోండి, హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది అనమాట. 2 హ్యాండ్స్కి అంతే వస్తుంది సేమ్. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. ఇప్పుడు నేను చాలా షార్ట్స్లో షేర్ చేసిన బ్లౌజ్ అయితే నేను కుందన్స్ అతికించుకున్నా, ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశాను. ఇదిగోండి హ్యాండ్స్ దగ్గర, అలాగే ఇక్కడ. ఇదైతే ఈ బ్లౌజ్ నాకు అసలు ఎన్ని శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోద్దో. ఇంకా మధ్య మధ్యలో కూడా చెమ్కీలు అయితే అతికిచ్చాను అనమాట హ్యాండ్స్కి అయితే. బ్యాక్ సైడ్ కూడా ఇంకా ప్లెయిన్గా ఉండకుండా ఇలా అయితే చెమ్కీలు అతికిచ్చాను. ట్యాజిల్స్కి కూడా ఇలా చెమ్కీలు అతికిచ్చాను, మరీ సింపుల్గా ఉండకుండా. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఇలా డిజైన్ చేశాను అనమాట ముందు వరకు. హ్యాండ్స్కి కూడా కింది వరకు వస్తుంది డిజైన్ అయితే. ఇది ఇంకో బ్లౌజ్ అనమాట. ఇది నార్మల్గా ఎవరో పెట్టారనుకుంటా, బ్లౌజ్ పెట్టారా ఏదో నేనే తీసుకున్నాను అనుకుంటా. ఈ బ్లౌజ్ని తీసేసుకొని ఇలా అయితే స్టోన్స్ని అతికించుకున్నాను. స్కై బ్లూ కలర్ శారీ మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందామని. ఇలా స్టోన్స్ ముందు వెనక హ్యాండ్స్కి. ఇదిగోండి స్టోన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అతికిచ్చాను. ఇదిగోండి స్టోన్స్ అతికిచ్చాను. ఈ లైన్ లాగా ఉంటుంది కాబట్టి లైన్ మీదనే ఇలా స్టోన్స్ అయితే అతికిచ్చాను అనమాట. ఫ్రంట్, బ్యాక్. ఓకే, ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్. ప్లెయిన్ హాఫ్ పట్టు బ్లౌజ్ తీసేసుకొని ఇట్లా జిగ్జాగ్ షేప్లో, నేను ఏదో షేప్ చెప్తే ఆమె ఏదో షేప్ కుట్టింది మా టైలర్ అయితే మహబూబాద్లో. ఇట్లా జిగ్జాగ్ షేప్ వచ్చిందనమాట. దీనికైతే నేను పాల్స్ లేస్ ఉంటుంది కదా, పాల్స్ లేస్తో అతికిచ్చాను. ఇది కూడా అతికిచ్చాను అంతే. 2 సైడ్స్ కూడా పాల్స్ లేస్ అతికించేసి మధ్యలో స్టోన్ లేస్ అతికిచ్చాను అనమాట. ఇంకా మొత్తం పాల్స్ని అయితే ఇలా అతికించాను బ్లౌజ్ మొత్తం కూడా. ఇక్కడ కొన్ని ఇది 2-3 టైమ్స్ వాష్ చేశాను నేను, అందుకని అక్కడక్కడ కొన్ని పాల్స్ అయితే ఊడిపోయాయి. బ్యాక్ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. హ్యాండ్స్కి ఏమో ఇలా స్టోన్స్ని అతికించాను. స్టోన్ లేస్, పాల్ లేస్ని ఇలా అతికించి ఇక్కడ వచ్చేసి పాల్స్ని అయితే అతికించాను అనమాట. హ్యాండ్స్కి కూడా ఇలా వస్తుంది, 2 సైడ్స్ అంతే. ఈ బ్లౌజెస్ అయితే మీరు చూసారు కదా. ఇంకా నేను సూది దారం వాడకుండా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇవి కాకుండా ఇంకా నేను వేరే థ్రెడ్తో అలాగే పెయింటింగ్తో డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అవైతే ముందు ముందు షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ విత్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.